హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే స్పెషల్ వచ్చేసి మంచి హెల్దీ డ్రింక్తో వచ్చానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైతే చాలా ఉపయోగపడుతుందండి. డ్రై ఫ్రూట్స్తో బనానా స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పిస్తా పప్పులని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పులను కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా బాదం పప్పులను కూడా వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా కిస్మిస్లను కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే బ్లాక్ కిస్మిస్లను ఒక 3 వేస్తున్నానండి. ఇందులోనే ఖర్జూరాన్ని కూడా వేసేస్తున్నానండి. ఒక 3 తీసుకున్నాను. అలాగే కొద్దిగా పంప్కిన్ సీడ్స్ కూడా వేసేసుకోండి. ఖర్జూరా నుంచి గింజలను తీసేసిన తర్వాత అందులోకి అవి మునిగేంత వరకు గోరువెచ్చని పాలను వేసేసుకొని వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత చూడండి, మనం వేసిన పప్పులు అనేవి చక్కగా నానిపోయాయి కదా. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేసేసుకోండి. మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక బనానాని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే మరి కాస్త పాలని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల హనీని కూడా వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. మరి కాస్త పాలను వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ బనానా స్మూతీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, గ్లాస్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా డైలీ ఒక గ్లాస్ తీసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఒక గ్లాస్ తాగేసేయండి. త్వరగా వెయిట్ తగ్గుతారు. చూసారు కదండి ఇవాల్టి వీడియో బనానా స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.